మంచివారికే కష్టాలు వస్తున్నాయి, చెడ్డవారందరూ సుఖంగా ఉన్నారు. ఇదే చాలామంది అనుకునే మాట. ఈ ప్రపంచంలో దరిద్రంతో జీవించే వారందరూ మంచివారు, మేడలు మిద్దెలు కట్టుకొని భోగభోగ్యాలు అనుభవిస్తున్న వారందరూ చెడ్డవారు. అంతేనా? మరి అలానే అనుకోవాలా? ఇది అసూయతో కూడిన భావం అవుతుంది కదా, ఇది అజ్ఞానంతో కూడిన మాటలు అవుతాయి కదా. మనం అనుభవించే కష్టాల నుంచి, పేదరికం నుంచి ఉన్నత స్థితికి చేరుకుని బాగా డబ్బు సంపాదించి మంచి లైఫ్ను అనుభవిస్తే అప్పుడు మనం కూడా చెడ్డవారిమేనా? మరి ఎలా? లేదు, కష్టపడేవాడికి భగవంతుడు చూడడు, పేదరికంలో ఉన్నవాడిని భగవంతుడు పట్టించుకోడు, ఉన్నవాడికి అన్నీ ఉంటాయి, ఎంతైనా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, అన్నీ అనుభవిస్తున్నాడు అని అనుకుంటాం. 10 మంది మేలు కోసం ఆలోచించి కష్టపడేవాడికి శ్రమ మిగులుతుంది. 10 మందిని తొక్కి ముందుకు పోయేవాడు బాగా డబ్బు సంపాదించి సుఖంగా ఉంటున్నాడు అని అనుకుంటాం. అయితే ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకున్నాం. అసలు సుఖం అంటే ఏంటి? కష్టం అంటే ఏంటి? జేబు నిండా డబ్బు, ఒంటి నిండా నగలు, సొంత కారులో షికారు, ఖరీదైన భవనాలలో నివాసం,